పగలు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతి ఒక్కరూ బైబిల్ తెచ్చి యోహాను సువార్త పిల్లలు మిమ్మల్ని ఒక పెన్ను నోట్స్ బైబిల్ పాటలు పుస్తకం తెచ్చి ఎందుకంటే నోట్స్ దేవుని వాక్యం రాసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా పెన్ను ఒక నోట్స్ చదువుకున్నారు, ఒక పాటల పుస్తకం కూడా తెచ్చుకోవాలి. तीन व्यक्ति యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము అందరూ ఖాళీగా చక్కగా తిరిగింది. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 7 ద్వారా నేను చెప్పే మాట ఒకసారి ఆలోచించండి. గతించినది కొన్ని నెలల నుంచి వారాల నుంచి ఒక అంశాన్ని బట్టిగా నేను చెప్తూ ఉంటాను. ఆ అంశం ఏమిటంటే దేవుని వాక్య యొక్క ప్రయోజనాలు ఏంటండి చెప్తున్నాను. ఆదివారాలు కూడా చెప్పాను, శనివారాలు కూడా చెప్తున్నాను, అప్పుడప్పుడు మంగళవారాలు కూడా చెప్తున్నాను. దేవుని యొక్క వాక్య ప్రయోజనాలు ఎవరికి? సంఘానికి. ఎవరికి? సంఘానికి. దేవుని వాక్యం ఎంత ప్రయోజనకరమైంది అంటే మీ దగ్గర బైబిల్ చదివిన వాడికి అర్థమవుతుంది, ఇది మనసులో వాడికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని వాక్యం యొక్క ప్రయోజనం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే వాక్యం వైపున్న వారు ధన్యులని బైబిల్ చెప్తుంది. వాక్యం వైపున్న వారు అంటే బైబిల్లో ఉన్న సంగతులు వైపున్న వారు ధన్యులు, దాని ప్రకారంగా జీవించిన వారు ధన్యులు. కనుక ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా చక్కగా ప్రతి వారం, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం చక్కగా బైబిల్ తీసి పుస్తకాలు తీసుకుని ఆ వాక్యాలు రాసుకుని ఏదైతే మట్టికి ఇంటికాడ కొంతమంది ఆ వాక్యాలు చదువుకుంటూ బలపడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అలా చేయకపోయినట్లయితే దయచేసి నేను చెప్పిన వాక్యాలు ఏమంటే మనసులో పెట్టుకుని కొంతమంది రాసుకుని ఏం చేస్తారంటే వాక్యం ఎవరు వేసుకుని చక్కగా ఆత్మీయంగా తెలుగు ఎదుగుతారు. అంతేకాదు కానీ మీకు ఇంకనూ అర్థం కావాలి అంటే ఈ రోజు చెప్పే వాక్యం మీకు అర్థం అవ్వాలంటే మన శ్యానాలను వెళ్ళండి. మన శ్యానాల్లో అనేకమైన ప్రసంగాలు ఉన్నాయి. ఈరోజు చెప్పిన ప్రసంగాలు ఉంటాయి, మొన్న చెప్పిన ప్రసంగాలు ఉంటాయి, అలాగే మన సంవత్సరం చెప్పిన ప్రసంగాలు ఉంటాయి, గతించిన సంవత్సరాలు చెప్పిన ప్రసంగాలన్నీ కూడా ఉంటాయి. కనుక మీరు వినాలనుకుంటే మళ్ళా ఇన్ని బలపడాలనుకుంటే ఆ వాక్యాలు వినడానికి జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ అని పెడితే మన ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో చక్కటి వర్తమానాలు మీకు ఉంచారు. కానీ ఇప్పుడు వినండి, అలా ఇంటికి తర్వాత కూడా మీకు ఇంకా అర్థం అవ్వాలంటే
ఇంటి దగ్గర కూడా చక్కగా ఫోన్ ఉన్నవాడు ఫోన్ కొనుక్కోవడం కాదు, కానీ ఆ ఫోన్ దేవుడి కొరకు వాక్యం కొరకు ఉపయోగించింది. అంతేకాకుండా నేను ఒక పెడుతున్న వాక్యాలు, నేను పంపిస్తున్న వాక్యాలు ఏం చేస్తారంటే అనేక మందికి షేర్ చేయండి. మీరు విన్నట్లుగా వాళ్ళు విని మారినట్లుగా అనేక మందికి ఫోన్ ఉండటం కాదు, కానీ ఫోన్లో నా వాక్యం నేను పంపించడం కాదు, కానీ మీ దగ్గరే పెట్టుకోవద్దు. ఈ స్నేహితులు, ఈ చుట్టాలు, ఈ యొక్క అనేక మంది తెలిసిన వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని లింక్ పంపించిందని షేర్ చేయండి. అప్పుడు ఏం కలుగుతుంది అంటే వాళ్ళు కూడా వాక్యం విని మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, ఈరోజు అంశం ఏంటి అంటే వాక్యం వల్ల ప్రయోజనాలు. కనుక ప్రేమ దేవుని పిల్లలారా రాసుకుని యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనానికి 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యేసు ఆ బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి చాలు. అందరూ కూడా తీసుకున్నారండి. నాతో కలిసి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పగలరా? యేసు ఆ బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఓకే, ఇక్కడ నాకు చూడండి, నీళ్లు కనిపిస్తాయి, వాటితో పాటు బాణలు కనిపిస్తుంది. మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రయోజనం లేదా ప్రయోజనాలు మీ మనసులో వాక్యాన్ని తెలుగు మొదటిగా అంశాన్ని పెట్టుకోండి, మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ 2 మాటలు కనిపిస్తున్నాయి. వీలుగా ఉండే ఈ విషయాన్ని జాగ్రత్తగా విన్నాం. ఒకటి బాణలు, 2 నీళ్లు, 3 ఆ బాణల అంచుల మట్టుకు. 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. 3 విషయాలు కూడా విడదీసి చెప్పను కానీ కలిపి చెప్పేస్తాను. దేవుని చిత్తం అయితే ఈ 3 విషయాలు ఎప్పుడైనా 3 విషయాలు వాక్యానుసార ప్రసంగం అని ఉంటుంది. ఒక వాక్యం తీసుకుని 3 భాగాలు తీసి మాట్లాడమంటారు. వాక్యానుసారమైన ప్రసంగం. ఇప్పుడు నేను చెప్పేది అంశ ప్రసంగం. ఒక వాక్యం తీసుకుని చెప్పుకుంటూ వెళ్తుంది అంశ ప్రసంగం. ప్రసంగాల్లో తేడా ఉంటాయి. కనుక వాక్యం ఒకటైనా అంశాలు మాట్లాడతారు. కొన్ని ప్రసంగాలు కవల ప్రసంగాలు ఉంటాయి, కొన్ని ప్రసంగాలు కథాభూమి ప్రసంగాలు ఉంటాయి. ఈ యొక్క ఇంకొకరు చెప్పింది 5-6 రకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రసంగాలన్నీ నేను చేయగలను, మాట్లాడగలను, చెప్పగలను. అయితే ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో ఒకసారి చూడండి.
మీరందరూ నన్ను చూస్తే చెప్పడానికి కూడా బాగుంటుంది. అందరూ నా ఇంటికి మాత్రమే చూడండి, తర్వాత వాక్యం చూస్తుంది. ఈ 2వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు మొట్టమొదటిగా చేసిన అద్భుత కార్యం ఈ 2వ అధ్యాయం. దీని మొట్టమొదటి అద్భుత కార్యం. యేసు ప్రభు వారు అద్భుత కార్యాలు చేశారు. దెయ్యాలను కళ్ళు లేని వాడిని బాగు చేశాడు, అక్షరోగులను బాగు చేశాడు, ముందు వారిని లేవనెత్తాడు, మగ దెయ్యాన్ని అనుకుంటాడు, చెవుడు దెయ్యాన్ని అనుకుంటాడు. ఇలా అద్భుతాలు ఎన్నో చేశాడు. వాటిలో మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్గా చేసిన అద్భుతం ఏంటంటే నీళ్లను ద్రాక్షారసం ఒక వెండి ఇందులో చేశాడు. దేవుడు స్తోత్రం. అయితే నేను వెండి ఇందుని గురించి నేను మాట్లాడట్లేదు, నేను మాట్లాడకూడదు. రెండోది ద్రాక్షారసం గురించి కూడా నేను మాట్లాడను. నేను మాట్లాడాలనుకున్నాను ఏంటంటే నీళ్లను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దేని గురించి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. అంటే నీళ్ళని గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే నీళ్లు బైబిల్ గ్రంథంలో గుర్తు ఏంటి, నీడేంటి, సాదృశ్యం ఏంటి అంటే నీళ్ళకు సాదృశ్యం ఏంటంటే దేవుని వాక్యము అన్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు నాతో దేవుని వాక్యము దేవుని గ్రంథంలో నీళ్లకు పోల్చారు. ఏంటది? దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యం యొక్క ప్రయోజనాలు ఏమిటంటే దేవుని వాక్యము జలము వంటిది. రాత్రి మంత్రి బాబు మాట్లాడింది. ఇందులో వాక్యము వలన ప్రయోజనాలు ఆ వాక్యం జలము వంటిదని ఒక ఫస్ట్ పాయింట్ ఒకటి మాట్లాడారు. ఈరోజు జలము వంటిది అనేది రెండోదిగా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడు? ఏనండి మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు మనకి ఏం నేర్పించాలనుకున్నాడు? దేవుడు నేర్పిస్తే మీకు బోధపడతారు. దేవుడు నేర్పించినంత కాలం మీకు ఏముండదు. ఇంట్లో పిల్లలకి ఎంతసేపు నేర్పించినా చదువు అవుతుందా అవ్వదు. కానీ అదే స్కూల్లో మాస్టర్ గురుగారి దగ్గర స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు నేర్పించింది ఏమంటాం? చదువు వాళ్ళకి అవుతుంది. అలాగే దేవుడు కూడా ఒక గురువు. యేసయ్య నాకు కూడా గురువే. ఆయన నాకు నేర్పిస్తే, నన్ను నేర్పించమని చెప్తే మీకు నేర్పిస్తూ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం నీళ్ళ వద్దకు వెళ్ళాలి. అంటే నీళ్లు దేవుని వాక్యం అని చెప్పారు. నీళ్లు దేవుని వాక్యం చెప్పారు. రాత్ర ఎన్న వాక్యం వాడు అలాగే ఎన్న వాడిని చెప్పేది ఏంటంటే నీళ్లు చాలా ప్రయోజనకరమైనని చెప్పి నేను రాత్రి చెప్పిన మాటలు వీడియోలో ఉందండి. కొంచెం ఉపకారణము 20 నిమిషాలు చెప్పిన వాక్యాన్ని నీళ్లు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మన శరీరానికి ఎలా ఉపయోగపడుతున్నాయి, మన ఆత్మకి ఎలా ఉపయోగపడుతున్నాయి, అసలు
అసలు నీళ్ళ వల్ల మనకు ఎంత ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనం మన శరీరానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పి దేవుని వాక్యం కూడా మన ఆత్మకు అంత ప్రయోజనకరమైనదిగా దేవుని యొక్క నీళ్లు అనబడిన వాక్యము అంత ప్రయోజనమైనదని రాత్రి చెప్పాను. దానికి నేను చెప్పలేను. మీరు కావాలంటే ఆ వీడియో చూసి ఈ రోజు ఇన్న వాక్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా వింటే మీ బాధ్యత. అయితే యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు తన సంఘముతో. యోహాను సువార్త జాగ్రత్తగా వినండి. ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు తన సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట. సంఘం అంటే ఎవరో కాదు, ఎవరు నమ్మి యేసు ప్రభు నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి దైవ సేవకులతో పరిశుద్ధాత్మతో యేసు ప్రభు వాక్యమును వెంబడించి ఆయన సన్నిధిలో ఆయన రాకపోతే ఎదురు చూసే వాళ్ళే సంఘం. ఆ సంఘానికి దేవుడు మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇందులో ఉన్న సంగతి ఏంటి? నీళ్ళు అంటే ఏంటి, పానములు అంటే ఏంటి అనే సంగతి గురించి మనము మాట్లాడుతున్నాము. దీని ఇక్కడే ఇలా ఉంచి యెషయా గ్రంథాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథాన్ని కూడా చూడండి. దీని అందులో 55వ అధ్యాయం 55వ అధ్యాయము మొదటి వచనం మొదటి లైన్. తప్పికుని వారులారా చాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం మొదటి లైన్లో ఏమిటంటే, తప్పికున్న వారులారా నేను యొద్దకు రండి. రావాల్సిన వాళ్ళు ఎవరు? ఆ దాహం తీర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే, ఇంతకు ముందే చెప్పాను, దేవుని సంఘం. ఈ నీళ్లు తాగాలి. ఈ నీళ్ళ చేత ఏం చేసుకోవాలి? శుభ్రత చేసుకోవాలి. ఇది ఇలాగే ఉంచండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా వెళ్దాం. ఇవన్నీ కూడా చూస్తాను తర్వాత. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ నేను అంటే యేసు ప్రభు, నేను అంటే యేసు ప్రభు. ఆయన అంటాడు, నేను మీతో చెప్పిన మాట ఏంటంటే, మాట అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని స్తోత్రం. శుభ్రంగా స్నానం చేస్తున్న వాళ్ళని ఏమంటారు? పవిత్రులు అంటారా, అపవిత్రులు అంటారా? సరిగ్గా లేకుండా స్నానం చేయలేదనుకో, ఏంటి గలీజ్గా ఉన్నాం, ఈ ఒంటిండి మరకేంటి, ఈ ఒంటిండి సెపరేంటి అంటారు. కనుక ఆయన స్నానం చేయించడానికో శుభ్రంగా పరిశుభ్రంగా పవిత్రంగా శరీరాన్ని కాపాడుతున్నాం. ఓకే, మనం వీటి నుంచి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఒకటి యేసు ప్రభునితో మాట్లాడుతున్న మాట, ఈ బాణలను నీళ్లతో అంచుల వరకు నింపండి అన్నాడు. ఇక్కడ అమ్మ
పర్లేదు, ఎందుకు కూర్చోమా. ఒకవేళ ఎదురుకొస్తే వెనకాల కుర్చీలో కూర్చో, పర్లేదు. కుర్చీలో ఉన్నాయి, ఏం పర్లేదు. పిల్లలను వాళ్ళని తీసుకురావాలి కానీ అలా అలర్ట్ చేస్తారు, చాలామంది పిల్లలు అలర్ట్ చేస్తారు. కానీ మరి ఆ పిల్లలే రేపొద్దు నాకు ఏమేమి ఉంటారు, సేవకులుగా నాకు సేవకులు ఇస్తారు. అందుకే నాకు చిన్నపిల్లల్ని ఏడ్చిన చేసిన నేను ఓర్చుకుని మీరు కొంచెం నెమ్మది పడండి, వాళ్ళు కొంచెం పెద్ద పడకండి చెప్పి ఆ పిల్లల్ని వదార్చని చెప్తాను. అందుకే పిల్లల విషయంలో నేను ఇసుకుపోను. అలాగే సంఘం కూడా పిల్లల విషయం ఇసుకుపోకూడదు, తీసుకు-తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆలోచించిన వాళ్ళు 10 సంవత్సరానికి కొంచెం ఆలోచిస్తారు, మరో సంవత్సరానికి మొత్తానికి ఒక చిట్టట్ అయిపోతారు. మీతో కూర్చొని చెప్పగా పట్టుకుంటే కూర్చుని ఆనందంగా దేవుని వాక్యాన్ని వింటారు. ఇలాగ వాడు దేవుని సన్నిధిలో ఎదుగుతారు. సరే, నేను యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి బాణలు, ఆ బాణలో నీళ్లు, ఆ నీళ్లు అనుసరణ పడుతుంది. నా ఇంటి చూడండి సార్, నా ఇంటి చూస్తుంటే నేను చెప్పాలనిపిస్తుంది. వాక్యం చూద్దాం, కిందకి మాత్రం తలలు పెట్టావు కానీ కింద తలలు కంపల్సరీగా నిద్ర వస్తుంది. కనుక పాత నిబంధన గ్రంథము ఇలా చూడండి, యూదులైన వారు, ఇశ్రాయేలైన వాళ్ళు పాత నిబంధన గ్రంథము వారు వాడుకోవడానికి కొన్ని నీళ్లను నిల్వ చేసుకోవడానికి బాణలను సిద్ధపరిచేవారు. అందుకే ఇర్మియా చెప్తాడు, అడిగానండి ఏమని చెప్తాడంటే, ఇశ్రాయేలీయులతో చెప్తారు, వాళ్ళు దారి తిరిగిపోయారు, దేవునికి దూరమైపోయారు, దేవునికి ఇష్టలు కాకుండా వాళ్ళు ఉన్నారండి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఏమని? వాళ్ళు ఎదుర్కొన్నది ఒక బాణాలను చూపిస్తూ ఒక ప్రవచనాన్ని చెప్తాడు ఇర్మియా గ్రంథంలో. సరే, ఆ మాట ఏంటంటే, యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఇది మీకు కూడా ప్రశ్నే. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, నా ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్న మీకే. మీరేం చేస్తున్నారంటే, నీళ్ళలో నిలవని తొట్లను మీరేం చేసుకుంటున్నారు, ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏం స్తోత్రం చెప్పండి. అంటే ఇశ్రాయేలులో దేవుని ప్రజల్లో వారి ఇంటి దగ్గర ఒక అలవాటు ఉంది. యేసు ప్రభు చూపిస్తున్న బాణం లాంటి, రాతి గుర్తులు లాంటి ఇశ్రాయేలీ యొక్క గృహాల దగ్గర గుర్తు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఈరోజు కూడా మన చిన్నప్పుడు సిమెంట్తో తొట్టులు కట్టించుకునేవాడు. ఇటుకలతో కట్టించి సిమెంట్ చేసుకుని పెద్ద పెద్ద తొట్టులు కట్టించుకుని నీళ్లు నిల్వ చేసుకునేవాడు. ఇప్పుడు అవి మానేశారు. ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలు పెద్ద పెద్ద 30, 40, 50, 100 టిన్నులు పట్టే వచ్చేసేది. సరే, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ తొట్టును ఏమైపోయినట్టు, ఇశ్రాయేలు దగ్గర ఉన్నట్టు తొట్లు ఏమైపోయాయంటే బేట్లిచ్చే అంటే, అందరూ స్తోత్రం చెప్పండి. ఏమిచ్చాయి? వాక్యం నేను రిఫరెన్స్ చూపించట్లేదు, దీని మీద ఉందండి. ఒక మీలో ఎవరికి తీస్తే చదవచ్చు, జ్ఞాపకం చేస్తే టైం కుదరదు. ఎంత ప్రెసిడెన్స్? 2
2వ అధ్యాయము 13వ వచనం. రాసుకునేవాడు. నా జనులంటే ఇశ్రాయేలీయులు లేక యూదులు 2 నేరాలు చేశారట. ఇది మోపుతున్నటి నేరం. దేవుడు మాట్లాడుతుంటే మాట. ఏమండి, నేను కూడా చాలాసార్లు మీ మీద నేరాలు మోపుతూ ఉంటాను. మాట్లాడండి. మీ మీద అప్పుడప్పుడు నేరాలు మోపుతున్నా లేదా? అయితే మీరేమనుకుంటున్నారు? నేను నేరాలు మోపుతున్నాను అనుకుంటున్నాను, కానీ వాక్యమైన దేవుడు మీ మీద నేరాలు మోపుతున్నాడని మీరు అనుకోవట్లేదు. నా మీద తిరుగుబాటు చేస్తున్నాను. సరే, వదిలిపెట్టండి ఆ మాట. మీరు గ్రహించండి, ఆలోచించండి. నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. ఇదిగోండి, ఎంత చక్కగా రాకండి. జీవము గల ఆగండి. అక్కడ నేను చూడండి, చాలా జాగ్రత్తగా. నేను మంచి అంశాన్ని నేను ఎక్కువ చెప్తున్నాను. మీరు కావాలంటే ఈ వాక్యం వల్ల ప్రయోజనాల గురించి మీరు బాగా చదువుకొని మంచి సంగతిగా చెప్తున్నాను. నేను జీవము గల ఊటనైనా. ఓట అంటే ఓట ఎక్కడ ఉంటుంది? ఓతులో దొరికితే ఊరేది ఓట, నూతులో దొరికేది అనగా ఊరేది ఓట. ఆ ఓట ఊరిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది? నీళ్ళు లేక కనిపిస్తాయి. స్తోత్రం. అంటే ఇక్కడ దేవుని వాక్యము జీవము గల వాక్యము. ఏంటండి? జీవము గల వాక్యం. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి, మీ దగ్గర ఏముంది? మీ చేతుల్లో ఏముంది? మీరు వింటుంది ఏంటి? జీవం గల వాక్యం. ఏమండి, ఇదే యోహాను అంటాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. స్పీడ్గా చదవాల్సి వచ్చింది. జీవవాక్యమును కూర్చున్నది. శాతంలో జీవవాక్యమును గూర్చినది అంటే బైబిల్లో దేవుని వాక్యము జీవజలము అని ఇదిగా చెప్తున్నాడు కదా. అదే సమరయ స్త్రీతో కూడా నేనిచ్చు నీళ్ళు, అదే జీవ జలము. అంటే జీవజలము వంటిది దేవుని యొక్క వాక్యము. వాక్యం వలన ప్రయోజనం ఏమిటంటే, నీళ్ళ వలన మనిషికి ప్రాణం నిలబెడుతుంది. ఏమంటారు? అలసిపోయిన వాడికి నీళ్ళు పట్టించుకొని ఏమవుతుంది? చెప్పల్లి వాళ్ళ పైకి లేస్తుంది. అంటే నీళ్లు మనిషిని బతికిస్తుంది. నీళ్లు స్నానం చేయకపోతే శరీరం అంతా కూడా చెమటలు పట్టి ఆ చెమటల వల్ల పొక్కులు వచ్చి శరీరంలో గెడ్లేసి ఇలా రకరకాల రోగాలు వచ్చి చచ్చిపోతారు. అందుకని రోజు కూడా వాక్యం అని నీళ్ళని తీసుకోవాలి, స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. నీళ్ళను మనం స్నానం చేస్తే మన మీద మలినాలన్నీ పోతాయి, మనలో ఉన్న చెడంతా పోతుంది. అంటే మీకు అర్థమై ఉంటుంది. వాక్యమైన నీళ్లు కూడా మన ఆత్మ అనే శరీరం మీద, మన ఆత్మ మీద ఆ నీళ్లు ఉన్నాయనుకోండి, పాపాలు, శాపాలు, అపవిత్రత, అక్రమాలు, అన్యాయాలు, చెడు అలవాట్లు, తాగులు, ఇలాగ గుట్టకాలు, ఇంకా ఒక్కో రకాలు అన్నీ కూడా చక్కగా ఏమైపోతే తొలగిపోయి పరిశుభ్రమైనది ఆత్మగా నీ ఆత్మ ఉంటుంది. నువ్వు పైన కూడా శుద్ధి కలిగి ఉంటావు, లోన కూడా శుద్ధి కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యము ఎంత ప్రయోజనం, వాక్య ప్రయోజనం కనుక
ఆ వాక్యమే నీళ్లు కనుక మనము ఇందాక యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ మాటలు. నేను చెప్పిన మాట ప్రకారం అంటే ఆయన ఇచ్చిన వాక్య ప్రకారం ఎవరైతే వింటారో, ఎవరైతే తలస్తారో, ఎవరైతే వాక్యం చేత కడుక్కుంటారో, ఆ వాక్యం చేత పవిత్రులు అవుతారో, వాక్యం చేత చక్కటి మార్గాన్ని ఉంచుకుంటారో వారు పవిత్రులు అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అందుకే యెషయా 55వ అధ్యాయం 1వ వచనంలో మనందరినీ ఎక్కడికి పిలుస్తున్నాడు? ఎక్కడికి పిలుస్తున్నాడు చెప్పాలి? నీళ్ళ దగ్గరికి రమ్మంటున్నాడు. దప్పుకున్న వారులారా నీళ్ళ ఎదుకు రండి అని యెషయా చెప్తున్నాడు. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? బాణాలు చెప్తున్నాడు. ఆ బాణంలో నీళ్లు చెప్తున్నాడు. అంచులు మట్టుకు నింపమంటున్నాడు. బాణ అని ఇక్కడ చెప్పాడు. ఇరిమియా ఏం చెప్పాడు? చదవనము పూర్తిగా. నా జనులు నిన్న నేరంలో చేసి ఉన్నారు, జీవజల ఊటలను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను తొట్లను అయ్యే ఇక్కడ బాగా అన్నాడు, అక్కడ తొట్లు అన్నాడు. అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తుడిపించుకొని ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ నీళ్లు నిలవని తొట్లు కనపడుతున్నాయి. యేసు ప్రభు వారి యొక్క పెండ్లి ఇందులో, లేకపోతే కానానీ పెండ్లి ఇందులో నీళ్లు నిలిచేటువంటి తొట్లు, నీళ్లు నిలిచే తొట్లు ఉన్నాయి. నేల నిలవని తొట్లు కూడా ఉన్నాయి. అయితే నా ఇంకొకసారి చూసినప్పుడు మీరు ఆలోచించాలి. పదే పదే మిమ్మల్ని ఇంటిగా చూస్తున్నానంటే మీరు వింటున్నప్పుడు మీ మనసు ఏం చేస్తుందంటే సైతాను వాక్యం అనుకోకుండా ఇక్కడ మనసు పెట్టి ఆలోచన పెట్టి మిమ్మల్ని కాన్సెప్ట్ సెట్ చేస్తాడు. అప్పుడు మధ్య మధ్యలో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటే అవుతుందంటే మళ్ళీ తిరిగి వాక్యంలో పడతారు. అందరు స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. ఇప్పుడు భూమి మీద సంఘంలో కూడా 2 రకాల యొక్క తొట్లు ఉన్నాయి. 2 రకాల బాణములు ఉన్నాయి. ఆ బాణములు సంఘంలో ఉన్నాయి. అమ్మా అజు సోదరా, మందిరంలో 2 రకాల యొక్క తొట్లు ఉన్నాయి, లేక 2 బాణాలు ఉన్నాయి. ఆ బాణం మీరే, ఆ తొట్లు మీరే. అయితే ఆ తొట్లు మీరైతే, ఆ బాణం మీరైతే ప్రశ్నించుకోండి, ఎలా ఉన్నారు? వీటిని ఇచ్చిన తొట్టుల వలె బాణం వలె ఉన్నారా? వీటిలోని నేల నిలిచేటి బాణుల వలె ఉన్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే వాక్యమని నీరు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకుల ద్వారా సంఘమును నింపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ఆ అభిషేకము తన దాసుడికి ఇచ్చి, ఇదిగో సంఘములో ఉన్నటువంటి తొట్లు బాణలు అనబడిన నీ జీవితంలో వాక్యం ఇవ్వాలని, ఆ వాక్యం చేత నీ జీవితాన్ని పవిత్రం చేయాలని, ఆ వాక్యం చేత నీ స్వస్థపరచాలని, ఆ వాక్యం చేత నీ బలపరచాలని, ఆ వాక్యం చేత దేవునికి వాసుడుగా చేయాలని, ఆ వాక్యం చేత దేవుని బిడ్డగా అనేక మంది సాక్షిగా ఉండేట్టుగా చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో తన వాక్యాన్ని పంపిస్తున్నాడు తన యొక్క సేవకుల ద్వారా.
మహిమపడుతుంది. అర్థమైందా? వాక్యం వల్ల ప్రయోజనం ఏమిటి? వాక్యం నీలో నిలుస్తుందా? ఆ వాక్యము అనగా నిలవకోకుండా బద్దలైపోయేటి తొట్టి లేక నీవు ఉన్నావా? బీటీ ఇచ్చినట్టు తొట్టి లేక ఉన్నావా? ఏమండి, ఒక ఇల్లు బీటీ ఇచ్చినప్పుడు ఎంతకాలం ఉంటుంది? ఆలోచించండి. అలాగే నీ జీవితం ఒక ఇల్లు లాంటిది. దేవుని వాక్యం అనేక పరిస్థితుల్లో బీట్లిస్తున్నాయేమో. కొంతమంది తొట్లు బీట్లిస్తాయి, కష్టం వస్తే బీట్లు ఇచ్చేస్తాయి, స్వాదం వస్తే బీట్లు ఇచ్చేస్తాయి, ఎండ తగ్గితే బీట్లు ఇచ్చేస్తాయి, అప్పులైతే బీట్లు ఇచ్చేస్తాయి, ఇంట్లో బిడ్డలకు బాగపోతే బీట్లు ఇచ్చేస్తాయి, వాళ్ళకి బాగపోతే బీట్లు ఇచ్చేస్తాయి. అప్పుడప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాట నచ్చకపోతే కూడా బీట్లు ఇచ్చేస్తాయి. అప్పుడప్పుడు పాత్రగా చెప్పే మాటలు ఎచ్చరిక లేదనుకోండి, అప్పుడు కూడా బీట్లు ఇచ్చేస్తాయి. ఇలా బీట్లు వల్ల జరిగే పరిణామం ఏమిటి? సంఘం ఆలోచించాలా, గమనించాలా? కనుక ప్రియులారా, బీట్లు ఇవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. నీలోకి వాక్యం వస్తుందిగా, వాక్యం ఆ బీట్లోకి వెళ్ళిపోతుందేమో. ఆ వాక్యము అనగా బద్దలైపోయి ఆ యొక్క వాక్యమే నీరు అనగా నేల పాలైపోతుందేమో, ఉగ్గు పాలైపోతుందేమో. నువ్వు అనగా నీళ్లు లేని తొట్టి వల్ల ఉంటే ఆ తొట్టి యొక్క విలువ తగ్గిపోతుంది. అంటే నీ విలువ తగ్గిపోతుంది దేవుని ఎదుట. నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, దేవుడు నీకు కనిపించడు, దేవుడి దర్శనం నీకు ఉండదు, దేవుడి విద్య ఆలోచన నీకు ఉండదు, దేవుని యొక్క ఆలోచన కార్యాలు నీ పట్ల జరిగించవు. ఎందుకో తెలుసంటే వాక్యం నీలో లేదు కనుక. వాక్యం ఉంటే దేవుని ఉద్దేశాలు చేయాలనిపిస్తుంది. అర్థమవుతుంది? వాక్యంపై విలువ ఉంచండి. నా జనులు 2 నేరాలు చేశారు. ఒక నేరం వారి జీవితంలో బీట్లు కనపడుతున్నాయి అంటున్నాడు దేవుడు. ఒక నేరం వారి జీవితంలో పాపాలు కనపడుతున్నాయి అంటున్నాడు. ఒక నేరం నాకు వ్యతిరేకమైన ఆలోచనలు వాళ్ళలో కనపడుతున్నాయి అంటున్నాడు. ఆ ఒక్క నేరం దేవుని మీద తిరుగుబాటు చేసేటి, యాజకుల మీద తిరుగుబాటు చేసేటి, దేవుని సంఘం మీద తిరుగుబాటు చేసేటి పరిస్థితులు అనేది బీటు కనపడుతుంది. రెండో నేరం ఏంటో తెలుసా? నేను అందిస్తున్న వాక్యం, నేను పంపిస్తున్న ధర్మశాస్త్రం, నేను ప్రవక్తల ద్వారా ప్రవచన చెప్పిస్తున్న మాటలు, వాక్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నిల్వ చేసుకుంటూ మానేసి, ఆ నీటిని జీర్ణింప చేసుకుంటూ మానేసి, వాటిని తాగి ఆధ్యాత్మిక పరిస్థితిలోకి రాక మానేసి ఏం చేస్తున్నారో తెలుసా? ఆ నీళ్లకు నిలవలేకుండా ఆ నీళ్లు వెళ్ళిపోయేలాగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ జీవితం అనే తొట్లను వాళ్ళు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇప్పుడు ఒక్కసారి మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అమ్మ మీతో ఏది చెప్తున్నాడు? నేను కాదు చెప్పేది, నాతోటి మీతో
సంఘంతో చెప్తుంది యేసు అంటాడు, ఆ బాణం అంటే మీరే ఇశ్రాయేలు చెప్పినట్టు అది ఏం చెప్తున్నట్టు మాట, నీళ్లతో నీళ్లతో ఏం చేయాలి, వాక్యంతో నింపాలి. అది కూడా ఎలా నింపాలి, అంచుల దాకా నింపండి. అంటే ఎక్కడ ఎత్తు అనేది ఉండకూడదు. ఎత్తు ఉందా మళ్ళీ శోధనే. శోధకుడు ఏం చేస్తాడు, ఎత్తులో వచ్చి కూర్చుంటాడండి. శోధకుడు వచ్చేసి కూర్చుంటాడండి, వ్యాధి వచ్చి కూర్చుంటుంది, బాధ వచ్చి కూర్చుంటుంది, బలహీనత వచ్చి కూర్చుంటుంది, సమస్య వచ్చి కూర్చుంటుంది. అందుకని ఏం చేయాలంటున్నాడంటే, సంగమా మీ యొక్క అధికారం నడినంత వరకు కూడా మీలో ఏం కనిపించాలంటే నా వాక్యం నిండారుగా కనిపించాలి. అందుకనే వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. నీళ్ళని వాక్యం, జలములు వాక్యమని జలములను మీకు నింపుతున్నాను కనుక మీరు అంచెల వరకు ఏం చేసుకోవాలి, నింపుకోవాలి. ఏం చేద్దాం, మనం లాస్ట్ అండ్ ఫైనల్లో ఉన్నాం. ఏం చేద్దాం, సంగమా ఈరోజు ఒకటి విన్నాము, నింపుకుంటావా? లేదు ఆదివారం వచ్చి నింపుకుంటాను, లేదు కుదరదు, మధ్యలో ఖాళీ అయిపోతుందండి. వారంలో 2-3 సార్లు వాక్యాన్ని నింపుకోవాలి, 2-3 సార్లు మందిరం రావాలి, వాక్యం చేద్దాం. దేవుడు నీళ్లను నింపడానికి నీకు 66 బకెట్లు ఇచ్చాడండి నింపుకోవడానికి. నిన్ను యోహాను సువార్త 15:3 ప్రకారంగా నిన్ను పవిత్రం చేయడానికి ఆయన మాటలు 66 బకెట్లు నేను ఇచ్చాడండి. ఏంటి 66 బకెట్లు అంటే, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలే దేవుని యొక్క వాక్యం అనే నీళ్లు. ఆ నీటి చేత నీ జీవితాన్ని యేసు కొరకు సిద్ధపరచుతూ నిలబడు. సాతాను జయించగలుగుతావు, అపవాదిని జయించగలుగుతావు, వ్యాధిని జయించగలుగుతావు, నీ కుటుంబ సమస్యలను జయించగలుగుతావు. జయించగలగడానికి నీలో దేవుడు నీరు అనే వాక్యము ఉండాలి. అప్పుడు నీకు ప్రయోజనం ఆ వాక్యం వల్ల గొప్పగా దేవుడు నీలో ఉంచి గొప్పగా ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను చేయబోతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. అందరూ చెప్పండి ఆమేన్. రెండు చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి.